ఇంకా నా మార్నింగ్ అయితే స్టార్ట్ అయ్యేది బయట కడగడంతో కాదు, ఇంట్లో పని స్టవ్ దగ్గర పని చేసుకున్నాక వచ్చి బయట కడగడంతో. ఫస్ట్ అయితే రైస్ అవన్నీ పెట్టేసి డికాషన్ పెట్టేసి బయటకు వచ్చి కడిగేస్తాను. ఇంకా ఎండ కూడా రాలేదు, వెదర్ ఏంటో కొంచెం 9 o'clock 10 o'clock కల్లా ఎండ బాగా వస్తుంది. తర్వాత మాత్రం అంతకుముందు మాత్రం చల్లగా ఉంటుంది. ఇంకా స్టవ్ మీద అయితే అన్నం అయిపోయిన తర్వాత వెంటనే చట్నీకి అయితే పల్లీలు వేయించి ఫ్రై పెట్టాను. ఇంకా టీ అయితే డికాషన్ పెట్టాను. ఆ ముందే నేను దొండకాయ అయితే పచ్చడి చేద్దాము అన్నట్లు దొండకాయ టమాటా మగ్గిచ్చి పక్కన పెట్టుకున్నాను అనమాట. చల్లారినాక మిక్సీకి వేయాలి. ఇప్పుడు దోశ వేసుకోవడానికి బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. మా పెద్దోడికి బీట్రూట్ దోశ బాగా నచ్చాయంట. సో నాకు బీట్రూట్ దోశ కావాలి మమ్మీ అని చెప్పాడు. సరే అని చెప్పేసి ఇలా ప్రిపేర్ చేస్తూ ఉన్నా. లిటరల్లీ బీట్రూట్ నచ్చని వాళ్ళకి, నాకు అస్సలు నచ్చదు. ఇలా దోశలాగా చపాతీలాగా ఇలా చేసుకుంటే మాత్రం అసలు ఫ్లేవర్ తెలియదు అనమాట. ఈవెన్ జ్యూస్ తాగినా తెలుస్తుంది, కానీ ఇలా దోశల్లోకి చపాతీలోకి బీట్రూట్ వేసుకుంటే మాత్రం బీట్రూట్ తిన్నట్టు ఉంటుంది. మనకి అంత ఇష్టం లేకుండా తిన్నామన్న ఫీలింగ్ అయితే నాకైతే అనిపించలేదు. నాకు చాలా బాగా నచ్చుండే. ఇంకా ఎలాగో స్టవ్ అయితే ఖాళీగా లేదు. ఈలోపు బయట కొంచెం ఆరింది. సో ముగ్గు పెట్టేద్దామని చెప్తున్నా, వెళ్తున్నా అనమాట ముగ్గు పెట్టేయడానికి. సో ముగ్గు అయితే నాకైతే మరీ బీభత్సంగా కొత్త కొత్త ముగ్గులు, పెద్ద పెద్ద ముగ్గులు అయితే రావు. నాకు వచ్చినవి కొన్ని ముగ్గులు అనమాట. అవే కొంచెం రిపీటెడ్గా వచ్చినవి వేస్తూ ఉంటాను. బిఫోర్ మ్యారేజ్ అయితే అసలు ముగ్గు వేసినట్టు కూడా నాకు గుర్తులేదు. 3 చుక్కల ముగ్గు, 5 చుక్కల ముగ్గు అంతే, అంతమించి ఎక్కువ ముగ్గులు వచ్చేవి కాదనమాట. ఇప్పుడు కొంచెం ఎప్పుడైనా రెగ్యులర్గా వేసేవి అయితే చిన్న చిన్న వేసేస్తాను. ఎప్పుడైనా వెయ్యాలి అనుకుంటే మాత్రమే ముందు రోజు ఏదైనా వీడియో కానీ ఏదైనా ఫొటోస్లో కానీ చూసి అప్పుడు నేర్చుకుంటాను. కానీ అంత టైం అయితే ఉండట్లేదు అనమాట పిల్లలతోటి. పొద్దున్న ఇంకా అస్సలు ఉండదు, బాక్సెస్ పెట్టాలి కాబట్టి స్టవ్ దగ్గరే మ్యాక్సిమం ఒక 2 hours అయితే ఈజీగా అయిపోతుంది అనమాట కిచెన్లోనే. సో అందుకని కొంచెం తొందరగా అయిపోయే ముగ్గులు వేసేసి కిచెన్లోకి వెళ్ళిపోయి బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్స్ అయితే చేసేస్తాను. ఈరోజు అయితే బ్రేక్ఫాస్ట్కి దోశ ఇంకా అలాగే గుంట పొంగనాలు 2 చేశాను అనమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఇంకా బ్యాటర్ అయితే కొంచెం మిగిలింది. దీంతో ఇంకా తర్వాత మా పెద్దోడు వెళ్ళిన తర్వాత మళ్ళీ అప్పటికప్పుడు దోశలు అయితే వేసేసుకుంటా. చట్నీ కూడా అయిపోయిందనమాట. ఈ దొండకాయ చట్నీ కర్రీ అయితే తినేటప్పుడు కొంతమందికి నచ్చదు కదా, కసకస అన్నట్లు అనిపించింది. కానీ ఇలా పచ్చళ్ళ చేసేసుకుంటే దొండకాయ తినని వాళ్ళు కూడా తినేస్తారు. మ్యాక్సిమం నేను దొండకాయ కర్రీ తింటాను, కాకపోతే మా పెద్దోడికి అస్సలు నచ్చదు అనమాట దొండకాయ కర్రీ. ముక్కలన్నీ ఏరేసి గ్రేవీ ఒకటి వేసేసుకుంటాడు. సో ఇలా పచ్చళ్ళ చేస్తే ఏంటి అంటే ముక్కలు ఏరడానికి ఛాన్స్ ఉండదు కదా, తినేస్తాడనమాట. ఎప్పుడో ఒకసారి, ఎప్పుడు ఒకేలా కాకుండా అలా అప్పుడప్పుడు కర్రీలాగా, అప్పుడప్పుడు ఫ్రై, అప్పుడప్పుడు ఇలా పచ్చళ్ళలాగా అయిద్ది అనమాట. వంట అంతా అయిపోయేసరికి అంట్లు మాత్రం బీభత్సంగా అయిపోయాయి. సో ఇప్పుడైతే ఇంకా మా చిన్నోడికి తినిపించిన తర్వాత అంట్ల దగ్గరికి వెళ్తాను. ముందే అయితే అంట్ల దగ్గరికి వెళ్ళామా అంటే కొంచెం లేట్ అయిపోద్ది అనమాట. సో ఫస్ట్ వీడికి తినిపించేస్తా. ఈరోజు మాత్రం మా పెద్దోడు స్నానం చేసేప్పుడే మా చిన్నోడు కూడా మమ్మీ నేను స్నానం చేసేస్తా, మమ్మీ నేను స్నానం చేస్తా అని చెప్పేసి స్నానం అయితే చేంజ్ చేసుకొని రెడీ అయ్యి బుద్ధిమంతులాగా కూర్చున్నాడు. నేను అయితే మా చిన్నోడికి ఫ్రెష్ అప్ చేయించి రెడీ చేసి కూర్చోబెట్టాక ఎంత బాగుంటాడో. ఒక 1 hourలో ఆట పెట్టేస్తాడు. ఇంకా కథం మొత్తం పిచ్చి పిచ్చిగా అయిపోతాడనమాట. ఇంకా ఈ మధ్య ఏంటి అంటే కొంచెం తింటున్నాడు కదా అనుకునే లోపే తిండి మానేస్తారు పిల్లలు. నాకు అదే అనిపించింది, అయ్యో అసలు మనం అనుకోవద్దేమో అమ్మాయి మంచి తిన్నాడు అనే మాట రావద్దేమో అనిపించింది. ఎందుకంటే ఒక పూట తిన్నాడు అనే లోపు ఇంకొక పూట ఏమైద్దో ఏంటో గంటలు గంటలు చేసేస్తాడనమాట తినడానికి. ఇంకా పెట్టింది పెట్టినట్లు నోట్లోనే పెట్టేసి 1/2 hour దాకా ఉంచుతాడు. ఒక్కొక్కసారి మాత్రం తింటాడు. ఈ మధ్య టానిక్ కూడా తెచ్చానమాట డాక్టర్ దగ్గరికి వెళ్ళి. ఇలా తినట్లేదండి కాదంటే టానిక్ ఇచ్చింది ఆకలి అవ్వడానికి, కొంచెం బలం రావడానికి. ఎందుకంటే నేను ఎంత తినిపిస్తున్నా కూడా మా పెద్దోడు చిన్నోడు లావ్ అవుతున్నట్లు, అంటే కొంచెం బలంగా ఉన్నట్లయితే నాకైతే అనిపించట్లేదు. సో అందుకని సిరప్స్ అయితే తీసుకొచ్చా, చూడాలి అవి ఎంతవరకు వర్క్ అవుతాయి అని చెప్పేసి. ఇంకా తర్వాత అయితే వీడియో తీయడం కుదరలే, మా చిన్నోడు తినిపించడం పడుకోబెట్టడం ఇంకా వాడితోనే సరిపోయిందనమాట. తర్వాత ఇంకా మా ఈవినింగ్ పూట మా పెద్దోడికి చదివిపించాలి. ఎగ్జామ్స్, ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ అనమాట. వాడు మాత్రం అసలు బీభత్సంగా టైం అయితే వేస్ట్ చేసేస్తున్నాడు. ఇంకొకటి ఏంటి అంటే హాఫ్ డే స్కూల్స్ స్టార్ట్ అయిపోయిన కాంచి టైం ఎక్కువగా ఉంటుంది, తొందరగా అయిపోతుంది, తొందరగా చదివేస్తాడు అనుకుంటానా. చాలా వరకు పిల్లలందరూ ఇలానే ఉంటారేమో, మన ఇల్లే కదా ఇంకా డైవర్షన్స్ అవ్వడానికి చాలా స్కోప్ ఉంటుంది. ఎందుకంటే ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదా. మా చిన్నోడు ఆడుకుంటూ ఉంటుంటే ఎలా అనిపించింది అంటే తమ్ముడు ఆడుతూ ఉన్నాడు, నేను ఇంకెంతసేపు చదవాలి, ఇంకెంతసేపు కూర్చోవాలి, నేను ఆడుకోవద్దా
అన్నది ఉంటుంది. మా పెద్దోడికి ఫస్ట్ నుంచి కూడా హోంవర్క్ రాసేటప్పుడైనా, చదువుకునేప్పుడైనా బ్రేక్ తీసుకోవడం చాలా అలవాటనమాట. చిన్నప్పుడు ఏంటి అంటే వాడికి ఎలాగైనా చదవడం అలవాటు కావాలి అని చెప్పి ఒక సబ్జెక్ట్ రాయగానే స్నాక్స్ బ్రేక్, మళ్ళీ ఇంకొక సబ్జెక్ట్ రాయగానే స్నాక్స్ బ్రేక్, అలా బ్రేక్ ఇచ్చేదాన్ని కాబట్టి అదే అలవాటు అయిపోయిందనమాట. కంటిన్యూ అయిపోయింది. సో ఇప్పుడు కూడా ఏంటి అంటే కొంచెం చదువుతాడు, బ్రేక్ కావాలి, కొంచెం చదువుతాడు, బ్రేక్ కావాలి అంటున్నాడనమాట. సో అది కొంచెం చేంజ్ అయితే బాగుంటుంది. ఇంకా ఓరల్గా అయితే నాకు అసలు ఎలాంటి ప్రాబ్లము ఉండదు. ఓరల్గా ఎంత బాగా చదువుతాడంటే ఇలా ఒక 2-3 టైమ్స్ చదివిస్తే చాలు అది ఈజీగా వచ్చేస్తుంది వాడికి ఓరల్గా చెప్పింది. బట్ ఏంటి అంటే రిటర్న్ వైజ్ వచ్చేపాటికి అది రాయబుద్ధి కాకనా లేకపోతే ఎలానో తెలియదు కానీ రాయట్లేదనమాట. ఫాస్ట్గా రాయడు, లేకపోతే మధ్య మధ్యలో మర్చిపోవడము, స్పెల్లింగ్స్ మర్చిపోవడము, లేకపోతే ఒక క్వశ్చన్ ఫస్ట్ నుంచి పిల్లలకు అలవాటు చేసేది ఏంటంటే క్వశ్చన్ వాళ్ళనే చదివి ఆన్సర్ చదవమంటే బెటర్ అని నాకు అనిపించింది అనమాట. ఫస్ట్ నుంచి ఏంటంటే క్వశ్చన్ చదివేసి క్వశ్చన్ మీనింగ్ చెప్పేస్తే ఆన్సర్ రాసేవాడు. అదే అలవాటు అయిపోయి స్టిల్ ఇప్పటికీ కూడా క్వశ్చన్ చదివితేనే ఆన్సర్ రాస్తాడనమాట. సో ఒక 5 క్వశ్చన్స్ ఇస్తే వాడు క్వశ్చన్స్ చదివి ఆన్సర్ రాయమంటే అస్సలు రాయట్లేదు. మమ్మీ నాకు ఈ క్వశ్చన్ చదివి చెప్పు, ఇది ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, అలా గుర్తుపెట్టుకుంటున్నాడు. కానీ వాడంతటా వాడు చదివేసి రాయట్లేదు అనమాట. అదొక్కటే నాకు డ్రాబ్యాక్ లాగా అనిపించింది మా పెద్దోడి విషయంలో. సో అది కొంచెం చేంజ్ చేయాలి. ఇంకా ఎలాగో 1 మంత్ అయితే స్కూల్స్ కూడా అయిపోతాయి. ఈ సమ్మర్ హాలిడేస్లో ఖచ్చితంగా వాడికి మళ్ళీ బేసిక్స్ నుంచి అన్ని వాడంతట వాడు చదువుకోవడము, ప్రిపేర్ అవ్వడం అయితే నేర్పించాలి అనుకుంటున్నా. నా వరకు నేనైతే స్టడీ పర్పస్లో 100కి 100 మార్క్స్ రావాలి, 95% రావాలి, అట్లా ఎప్పుడు నేనైతే ఫోర్స్ చేయను. బట్ మినిమం 75 వచ్చేలాగా అయితే చదువుకోమని చెప్తా. అది మాత్రం ఖచ్చితంగా. ఎందుకంటే మినిమం 75% వచ్చేస్తే చాలు అనిపించింది నాకైతే. అంతకుమించి మరీ బీభత్సంగా చదివేసి 100కి 100 మార్క్స్ వచ్చేసి ఫుల్ మార్క్స్ రావాలి అన్నట్లయితే ఏమనిపించదు. కాకపోతే హ్యాండ్ రైటింగ్ కొంచెం బాగుండాలి, మంచిగా 75% మార్క్స్ రావాలి అని అయితే నేనైతే మ్యాక్సిమం ట్రై చేస్తానమాట. వాటి వరకు అయినా చదివించడానికి అట్లీస్ట్. సో ఇంకా ఇక్కడ చదివించేపాటికి చీకటి కూడా అయిపోయింది. ఎప్పుడో స్టార్ట్ చేశాను, చీకటి అయ్యే వరకు చదువుతూనే ఉన్నాడు. ఇంకా ఇలా అయితే పని అవ్వదని చెప్పి నేనైతే మధ్యలో వెళ్ళి అంట్లు తోమేసి కిచెన్లో వంట చేసేసుకుని వచ్చేంత వరకు కూడా మాది పెద్దోడు చదువు అయితే అవ్వలేదు. అంటే పక్క నుంచి లేస్తే అసలు చదవట్లేదు అనమాట. నేను కిచెన్లో వెళ్ళి పని చేసుకొని వచ్చే గ్యాప్లో ఆట పెట్టేశాడు. ఇంకా మళ్ళీ వచ్చి కూర్చోబెట్టి ఇంకా టైం వేస్ట్ చేయకుండా వాడు పక్కనే కూర్చోవాలి, ఎలాగో పక్కన ఉంటేనే చదువుతాడు అనమాట. ఇది ఫస్ట్ నుంచి నేను చేసిన మిస్టేక్ అది మెయిన్గా. పక్కనే కూర్చొని చదివించడం, ఎంతసేపు క్వశ్చన్ చదివి ఎక్స్ప్లెయిన్ చేసి ఇది రాయాలి అని చెప్పడము, అలా స్పూన్ ఫీడింగ్లా అయిపోయింది అనమాట ఫస్ట్ నుంచి. సో దానివల్ల ఏంటంటే ఇప్పుడు ఎవరైనా పక్కనే ఉండాలి. ఇప్పుడు ట్యూషన్కి వెళ్ళినా సరే ఎక్కడికి వెళ్ళినా పక్కన కూర్చొని రాయి చదువు అంటేనే చదువుతున్నాడు తప్ప ఓన్గా చదివేయాలి అన్నట్లయితే చదవడు అనమాట. అందుకని చెప్పి ఖచ్చితంగా మ్యాండేటరీగా పక్కన కూర్చొని చదువుతాడు. అలా అని అన్ని పనులు ఆగిపోతాయి. సో ఇంకా అప్పుడప్పుడు ఎలాగో గ్యాప్ కావాలి కాబట్టి 1 అవర్కి ఒకసారి, హాఫ్ అన్ అవర్కి ఒకసారి అలా వెళ్ళి నేను పని చేసుకుంటూ ఉంటా. నా పని అయ్యే వరకు ఆడుకుంటూ ఉంటాడు. తర్వాత మళ్ళీ వచ్చి కూర్చొని మళ్ళీ చదివించాలన్నమాట. ఈ టైంలో టైం వేస్ట్ చేయకుండా బట్టలు అయితే మడత పెట్టేసేస్తున్నా. యాక్చువల్లీ ఎప్పుడో ఈవినింగ్ మడత పెడదాం అనుకున్నా, తొందరగా అయిపోయిద్ది, తొందరగా చదివేస్తాడు కదా అన్నట్లు అనుకున్నాను. కానీ చాలా అంటే చాలా టైం పట్టింది. అది ఎందుకంటే ఓరల్గా అయితే చాలా తక్కువ టైమే పట్టిద్ది. ఓరల్గా చదివించడానికైనా సరే చాలా తక్కువ టైం తీసుకుంటాడు. కానీ రిటర్న్ వైజ్ ఎప్పుడైతే స్లిప్ టెస్ట్ రాయమని పెడతామో అప్పుడు ఎక్కువ టైం తీసుకుంటాడనమాట. తీసుకోవాల్సిన దానికన్నా చాలా ఎక్కువ టైం తీసుకుంటాడు. ఫస్ట్ క్వశ్చన్ చదివి ఫస్ట్ క్వశ్చన్ రాస్తాడు. అంటే ఎక్కడ మిస్ అవుతుంది అంటే ఒక క్వశ్చన్ చదివి ఆన్సర్ ఈజీగా రాస్తాడు. అలా ఒక 5 క్వశ్చన్స్ అయిన తర్వాత ఏంటంటే వాడు మర్చిపోతున్నాడో ఏంటో తెలియదు కానీ ఏ క్వశ్చన్కి ఏ ఆన్సర్ అంటే ఆర్డర్ వైజ్ ఇస్తే యాజ్ ఇట్ ఈజ్ అది అలా రాసేస్తున్నాడు. కానీ ఒక 5 క్వశ్చన్స్ జంబ్లింగ్ మెథడ్లో ఇచ్చి ఫస్ట్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ ఫస్ట్లో అలా పెట్టేస్తే ఏంటంటే క్వశ్చన్ చదవట్లేదు అనమాట. డైరెక్ట్గా ఏ ప్యాటర్న్లో అయితే చదివాడో, ఏ ఆర్డర్లో అయితే చదివాడో అలా రాసేసేస్తున్నాడు అనమాట. క్వశ్చన్ చదివి ఆన్సర్ రాయట్లేదు. అదొక్కటి బాగా అలవాటైపోయింది అనుకుంటా. మేబీ మీనింగ్స్ అయినా సరే, క్వశ్చన్ ఆన్సర్స్ అయినా సరే, బిట్స్ అయినా సరే, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అయినా సరే ఆర్డర్స్ వైజ్ ఇలా ఆన్సర్స్ గుర్తుపెట్టేసుకుంటున్నాడు అనమాట. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్, సెకండ్ క్వశ్చన్ ఆన్సర్, థర్డ్ క్వశ్చన్ ఆన్సర్ అలా గుర్తుపెట్టేసుకుంటున్నాడు. కానీ క్వశ్చన్ చదవాలి, ఈ క్వశ్చన్కి ఇది ఆన్సర్ అలా గుర్తుపెట్టుకోవట్లేదు. కొన్ని అయితే గుర్తుపెట్టుకుంటున్నాడు, అన్నీ అని కాదు, కొన్ని గుర్తుపెట్టుకుంటున్నాడు, కొన్ని గుర్తుపెట్టుకోవట్లేదు. సో అది కొంచెం చేంజ్ చేయించాలి అని చెప్పేసి మ్యాక్సిమం ట్రై చేస్తున్నా. ఇంకా నాకైతే కొద్దిగా ఇప్పుడిప్పుడే కొంచెం హెల్త్ అయితే సెట్ అవుతుంది. కొంచెం ఎప్పుడైతే ఎండలు స్టార్ట్ అయ్యాయి, ఎప్పుడైతే నేను మెడిసిన్స్ అయితే తీసుకుంటున్నానో అప్పటి నుంచి హెల్త్ అయితే కొద్దిగా సెట్ అయింది అని ఇంకా నేను వదిలేసేపాటికి బాగా ల్యాక్ అయిపోయాడు నాకే అనిపిస్తుంది. నేను చాలా రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తున్నా. గత 2 months నుంచి నేను చాలా చేంజెస్ అయితే అబ్జర్వ్ చేస్తున్నాను అనమాట మా పెద్దోడి చదువు విషయంలో మెయిన్గా.
అసలు ఇంతకుముందు చదివిన దానికి ఇప్పుడు చదువుతున్న దానికి చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంది. బాగా వెనకబడిపోతున్నాడు అని నాకు తెలిసిపోతుంది అనమాట. రైటింగ్ వైజ్ అయితే ఏంటి, స్టడీ పర్పస్లో అయితే ఏంటి, ఎలాగైనా చాలా వెనకబడిపోతుంది. ఇంతకుముందు బాగా చదివేది. సో ఇంకా వద్దు, ఏదైతే అది అయింది, కొంచెం మనమే కేర్ తీసుకుందాము. ఒక 1 year 2 years అయితే వాడికి కొంచెం పెద్దగా అయితే చదువుకోవాలని ఊహ తెలిసిద్ది కదా. 5th class అలా వచ్చేస్తే పిల్లలకి 6th class నుంచి కొంచెం చదవాలి అన్నట్లు వాళ్ళకి తెలుస్తుంది. సో ఇప్పుడైతే కొంచెం కేర్ తీసుకోవాలి, లేదంటే మొత్తం ఇంకా బేసిక్ రాకపోతే మళ్ళీ కష్టమైపోతుంది కదా. సో ఇప్పుడే కొంచెం కేర్ తీసుకుందాము, ఓపిక తెచ్చుకోనైనా అని చెప్పి ఇంకా మా చిన్నోడికి ఈ గ్యాప్లో ఎన్నిసార్లు అడ్డం వచ్చాడో వాడిని తీసుకెళ్ళి స్నాక్స్ పెట్టేసి కూర్చోబెట్టేసి కామ్గా కూర్చున్నాడు అనమాట చైర్లో. అంతసేపు కామ్గా కూర్చోడు. ఇంకా వాడు కొంచెం సతాయించేపాటికి టైం అంతే బాగా వేస్ట్ అయ్యిద్ది అనమాట. అంటే 1 hourలో అయిపోవాల్సింది ఒక్కొక్కసారి 3 hours 4 hours కూడా అయిపోయిద్ది అనమాట, అంత లేట్ అవుతుంది. సో అలా అనమాట. ఇంకా మా పెద్దోడికి ఏంటంటే కొంచెం చైల్డిష్నెస్ అలాగే ఉండిపోయింది. ఆడుకోవాలి, మా తమ్ముడు ఆడుకుంటున్నాడు, నేను ఆడుకోవాలి అని చెప్పేసి చాలా ఆడుకుంటున్నాడు అనమాట. ఓరల్గా చదవమంటే బాగానే చదువుతాడు, అటు తిరుక్కుంటైనా. రిటర్న్గా ఒక్క దగ్గర కూర్చోమంటే కూర్చోలేడు. కానీ పాపం నాకే అనిపించేస్తుంది ఇంతసేపు చదివిస్తున్నాను అని చెప్పేసి. ఒక్కొక్కసారి 10:30 11 కూడా అయిపోయింది అనమాట. ఆఫ్టర్నూన్ 3 o'clockకి కూర్చుంటే, అంటే మధ్య మధ్యలో బ్రేక్స్ ఇచ్చుకుంటూ, స్నాక్స్ బ్రేక్స్ అని కొంచెం ఆడుకుంటాడు. కొంచెం బ్రేక్ టైము నేను పని చేసుకునే టైంలో వాళ్ళ తమ్ముడితో ఆడుకోవడం, ఇలా కొంచెం అటు ఇటు టైం వేస్ట్ చేస్తూ చాలా టైం వేస్ట్ అయింది. లేదు అంటే ఒక 2-3 అవర్స్లో అయిపోవాల్సింది అన్ అవర్స్ పడుతుంది అనమాట టైం వేస్ట్ చేసినప్పుడు. సో నా ఇంట్లో పని అంతా అయిపోయే వాటికి కూడా చదువు అవ్వదు. ఇలా పక్కన కూర్చొని చూస్తూ అబ్జర్వ్ చేస్తూ గుర్తు చేస్తూ ఉండాలి. మధ్య మధ్యలో ఏంటి అంటే ఒక్కొక్కసారి ఆ క్వశ్చన్ చదవట్లేదు కాబట్టి చదివి చెప్పాల్సి వస్తుందన్నమాట. నాకు అదే అర్థం కాదు, స్కూల్లో ఎలా రాస్తున్నాడా, ఎలా చదువుతున్నాడా. స్కూల్లో అడిగితేనేమో పర్లేదండి బాగానే చదువుతాడు, కొంచెం నాటి అంతే అని చెప్పి అంటున్నారు. కానీ నాకు తెలుస్తుంది కదా ఏంటి ఎలా చదువుతున్నాడా అని చెప్పేసి. కొంచెం ఓకే, కాకపోతే రిమైనింగ్ అన్ని సబ్జెక్ట్స్తో కంపేర్ చేస్తే హిందీ చాలా ల్యాక్లో ఉన్నాడు. నాకు అదే తెలిసిపోతుంది అనమాట. ఇంతకుముందు కొంచెం పర్లేదు, కానీ ఇప్పుడు చాలా వెనకబడిపోయాడు. హిందీలో క్వశ్చన్ ఆన్సర్స్ వచ్చాయి అంటే అసలు రాయలేకపోతున్నాడు అనమాట. ఓన్లీ 1 line ఆన్సర్స్ అలాంటివి రాస్తున్నాడు, కానీ కొంచెం ఒక 2-3 lines ఉంటే రాయలేకపోతున్నాడు. అంటే మర్చిపోతున్నాడు అనమాట. మెయిన్గా లెటర్స్ని మాత్ర అవి ఉంటాయి కదా, అవి కొంచెం మిస్ అవుతుంది. ఒక మాత్ర రాయక వేరే మాత్ర రాయడము అట్లా మిస్ అవుతున్నాడు అనమాట. దానివల్ల ఇంకా కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది హిందీకి. ఇంకా క్వశ్చన్ ఆన్సర్స్ ఏవైనా సబ్జెక్ట్స్లో, సోషల్లో కానీ సైన్స్లో కానీ క్వశ్చన్ ఆన్సర్స్ అవి కొంచెం ఎక్కువ టైం తీసుకుంటున్నాడు. రిమైనింగ్ బిట్స్ అయితే చాలా తొందరగా అయిపోతే ఫాస్ట్గా చదివేస్తాడు అనమాట. ఇంగ్లీష్ కానీ మ్యాథ్స్ కానీ జీకే కంప్యూటర్స్ అబాకస్ ఇలాంటివి తొందరగా చదువుతున్నాడు, కానీ రిమైనింగ్కి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. సో ఏదేమైనా సరే ఈ 1 month కొంచెం నేను ఓపిక తెచ్చుకొని అయినా సరే వాడికి మాత్రం చదువు విషయంలో మాత్రం కొంచెం పక్కన కూర్చొని చెప్పేసుకొని కొంచెం ఇంప్రూవ్ చేయాలి అని చెప్పి అయితే ఫిక్స్ అయిపోయాను. అందుకని చెప్పి స్కూల్ నుంచి వచ్చిన వెంటనే ఫస్ట్ ఒక 1 hour అలా గ్యాప్ ఇచ్చేసి తర్వాత కూర్చోబెట్టేసినాను అనమాట చదవడానికి. అప్పుడు కూర్చోబెట్టి 3 o'clock అలా కూర్చోబెడితేనే ఈవినింగ్ కాదు నైట్ కూడా అవుతుంది ఒక్కొక్కసారి. అంటే డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్ అనమాట. నాకు ఎక్కువ పని ఉంది కిచెన్లో ఏమైనా అన్నప్పుడు ఎలాగో చదవడు, వేరే పనులు చేసుకుంటూ ఉంటుంటే టైం వేస్ట్ చేస్తూ ఉంటాడు కాబట్టి అప్పుడు చదవడు. కాబట్టి అదంతా టైం వేస్ట్ అవుతూ ఉంటుంది అనమాట. సో కొంచెం తొందరగా అయిపోయిద్దేమో, ఎర్లీగా అయిపోయిద్దని చాలా ఎర్లీగానే స్టార్ట్ చేస్తున్నా. కానీ ఈరోజు మాత్రం 10:30 అయిపోయిందనమాట అయిపోయేపాటికి. ఇంకా అది కూడా నేను చూస్తూనే రాస్తున్నాడు. లేదు అంటే పెన్సిల్ అలా పెట్టేసుకొని బుక్ మీద పెట్టేసి దిక్కులు చూస్తున్నాడు అనమాట. అటు ఇటు నేను చూస్తున్నానా లేదా అని చెప్పి దిక్కులు చూస్తూ ఉన్నాడు. కానీ మ్యాక్సిమం నేను వాడినే అబ్జర్వ్ చేస్తూ ఉంటా, రాస్తున్నాడా లేదా అని చెప్పేసి. కాకపోతే ఇంకా మన డౌట్స్ ఉంటే ఏంటంటే ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది అనమాట. నువ్వు చదివావు కదా, ఎగ్జాంపుల్స్ చెప్తాం కదా, ఆ ఎగ్జాంపుల్స్ మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తే ఈజీగా చెప్పేస్తున్నాడు. కానీ రిటర్న్గా వచ్చేపాటికి కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నాడు అనమాట. వీడు చదివేమో కానీ నేను కూడా చిన్నప్పుడు ఇంత చదివేనా లేదా నాకైతే గుర్తులేదు వాడి ఏజ్లో ఉన్నప్పుడు. కానీ ఇప్పుడు వాడికన్నా నేనే ఎక్కువ చదవాల్సి వస్తుంది అనమాట వీడికి చెప్పే టైంలో. అదే కొంచెం ఎక్కువ టైం ఇంకా స్పెండ్ చేయాలి. అదే ఫస్ట్ నుంచి కొంచెం ఓపిక తెచ్చుకోవాల్సింది అనిపించింది. బట్ నాకు కొంచెం హెల్త్ సెట్ అవ్వక ఇలా వదిలేసేపాటికి ఇలా అయిపోయింది చదువు కాస్త. ఎందుకంటే స్పెషల్ కేర్ ఉండాలన్నమాట కంపల్సరీ. ఫస్ట్ నుంచి కూడా అది అలవాటు అయిపోవడం వల్ల ఏంటో అలా అలవాటు అయిపోయింది. పక్కనే కూర్చొని చెప్పడం, ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయడము, దానివల్లనే. కానీ ఓరల్గా నాకు ఎప్పుడు ఫస్ట్ నుంచి కూడా ప్రాబ్లం ఉండదన్నమాట. ఓరల్ వైజ్ రిటర్న్ వైజే కొంచెం హ్యాండ్ రైటింగ్ కూడా నేను తీసుకుంటున్నాను అనమాట కేర్. హ్యాండ్ రైటింగ్ బాగాలేకపోతే ఎరేజ్ చేసి రాపేయడము, ఇలా కేర్ తీసుకోవడం వల్ల లేట్ అయిపోతుంది. అది ఇంకా పెట్టుకున్నాను ఇలా స్టిక్. కొంచెం అయితే భయపడ్డు, ఇలా ఎప్పుడు డైవర్ట్ అయిపోదామా, ఎప్పుడు పక్కకి వెళ్ళిపోదామా అన్నట్లు చూస్తూ ఉంటాడు అనమాట.
ఇంకా ఈ చదువు అయిపోయేపాటికి ఎంత టైం అయిద్దో ఏంటో తెలియదు కానీ మా చిన్నోడు ఎంత కామ్గా కూర్చున్నంతసేపు టెన్షన్ లేదు. వాడు మళ్ళీ స్టార్ట్ చేశాడు అల్లరి. ఇంకా స్టార్ట్ అయిపోయింది అనమాట ఇద్దరికి ఆట. ఇలా ఉంటుంది ఇద్దరితోటి. ఇద్దరు చదివే పిల్లలు ఉంటే ఏంటంటే ఇద్దరికి ఒకసారి చదివించేయచ్చు. కాకపోతే వాడు ఆడుకోవడము వీడి చదువుకోవడం కాబట్టి నేనే చదువుకోవాలి వాడు ఆడుకుంటున్నాడు అన్న ఫీలింగ్ అయితే చిద్ది మా పెద్దోడికి అన్నట్లయితే నాకు అనిపించిద్ది. మొత్తం మీద నాకు మ్యాక్సిమం ఇంట్లో పని ఇంకా పిల్లలు మెయిన్గా ఇప్పుడు ఎగ్జామ్స్ టైంలో ఏంటంటే చదివించడానికి ఎక్కువ టైం తీసుకునేవైతే. ఇంకొకటి ఏంటంటే మా చిన్నోడు తినిపించడం, వాడి మా చిన్ని వాడు తిండి, ఇంకా మా పెద్దోడి చదువు తొందరగా అవ్వవు అనమాట. గంటలు టైం తీసుకునేవి అంటే ఎక్కువ నాకు అవే అనమాట ఇంట్లో పని కంటే.